బ్రహ్మార్పణం. భీమవరం పట్టణాన రాయలమను గ్రామమున జరుగుచున్నది బ్రహ్మ విద్యా బోధన. భీమవరం పట్టణాన రాయలమను గ్రామమున జరుగుతున్నది బ్రహ్మ విద్యా బోధన. బోధించే గురువెవ్వరు తెలుసునా? బోధించే గురువెవ్వరు తెలుసునా? ఆ బ్రహ్మమే జన్మించను త్రిమూర్తిగా. ఆ బ్రహ్మమే జన్మించను త్రిమూర్తిగా క్షత్రియ కులమునందున. ఆ దివ్య పాదాలే మోపెను, ఆ దివ్య పాదాలే మోపెను అల్లూరి వంశమందున. అదే దర్శనం. దర్శనం అంటే ఏంటి? తనతో తానుగా దర్శింపబడుతున్నాం. దర్శనం అంటే వేరుగా లేదు. భీమవరం పట్టణాన రాయలమను గ్రామమున జరుగుతున్నది విద్యా బోధన. మానవుడు తనని దాని దర్శించుటకు జనన మరణ చక్రాన్ని దాటేందుకు. మానవుడు తనని తాని దర్శించుటకు జనన మరణ చక్రాన్ని దాటేందుకు స్థాపించను బ్రహ్మ జ్ఞాన సత్సంగం. మన సద్గురువు బ్రహ్మము మమ్మ తన సంతకుగమునందున పూజలతో ఆ ఇల్లు క్షేత్రమాయగా. అమ్మ బోధనలతో ఆశ్రమంగా మారెగా. ధ్యానించే వాడికది ధ్యాన మందిరం. ముక్తి నడుగు వారికి బ్రహ్మ ఖడ్గము. ధ్యానించెడి వారికది ధ్యాన మందిరం. ముక్తి నడుగు వారికి బ్రహ్మ ఖడ్గము. భీమవరం పట్టణాన రాయలమను గ్రామమున జరుగుతున్నది బ్రహ్మ విద్యా బోధన. అందించదలచి సద్గురువు పాత్రలోన తల్లిగా నిలచే. నిరాకార బ్రహ్మమునే దర్శింపజేసిరి. అందరినీ బ్రహ్మంగా దర్శిస్తూ బ్రహ్మమొక్కటే ఉన్నదని చాటి చెబుతూ జీవుడి వెట్టి మూటనే దగ్ధము చేయుకుంటిరి. అంతరంగమున ఆత్మజ్యోతిగా వెలుగుచుండిరి. శరణంతే చాలు కరుణించే తత్వము. శరణంతే చాలు కరుణించే తత్వము. నువ్వు మరణించేలోగా చూపేను సత్యము. భీమవరం పట్టణాన రాయలమను గ్రామమున జరుగుతున్నది బ్రహ్మ విద్యా బోధన.
సాధకుల భ్రాంతితోని తరిమేస్తూ బ్రహ్మ పరంపరనే అందజేస్తూ సాధకుల భ్రాంతినే తరిమివేస్తూ బ్రహ్మ పరంపరనే అందజేస్తూ అద్వైతం చేయుతుంటిరి మన బ్రహ్మము అమ్మ జ్ఞాన మార్గానే అనుసరిస్తూ సత్య జీవనమే సాగిస్తూ ధన్యులే అయ్యేరు సత్సంగులు ధన్యులే అయ్యేరు సత్సంగులు బ్రహ్మము కన్నా ఎవ్వరు వేరుగాదని అందరిలోనూ పరమాత్మే ఉన్నాడని అనాదిగా ఉన్నట్టే సత్యాన్ని తెలిపిరి సనాతనమే సత్సంగానికి అందజేసిరి అనాదిగా ఉన్నట్టి సత్యాన్నే తెలిపిరి సనాతనమే సత్సంగానికి అందజేసిరి భీమవరం పట్టణాన రాయలమను గ్రామమున జరుగుతున్నది బ్రహ్మ విద్యా బోధన బోధించే గురువెవ్వరు తెలుసునా బోధించే గురువెవ్వరు తెలుసునా ఆ బ్రహ్మమే జన్మించను త్రిమూర్తిగా క్షత్రియ కులమునందున ఆ దివ్య పాదాలే మోపెను ఆ దివ్య పాదాలే మోపెను